క్రమంగా మార్పులనేది ఆటోమేటిక్‌గా వాటంతట అవే చోటు చేసుకుంటాయి. సరిగ్గా చెయ్యగలిగేటటువంటి కాన్సెప్ట్ కావాలి అంతే. ప్రస్తుతం ఏదైతే అవకాశం లేనటువంటి సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యమే ఇప్పుడు కనబడుతున్నటువంటిది. ఆస్ట్రేలియాకి అంటే అమెరికాలో మన విద్యార్థులకు అవకాశం లేదు. దీంతో ఆస్ట్రేలియా బాట పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువవుతోంది. బ్రిటన్‌లో కూడా సమస్యలున్నాయి. అక్కడే ఉపాధి అవకాశాలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి విద్యార్థులలో అత్యధికంగా పెరుగుతున్నటువంటి వాళ్ళు ఇండియన్సే. 2398 మంది జెంట్స్, 87.5% అంటే టోటల్గా విదేశీ విద్యార్థుల లెక్క చూసుకుంటే మగవాళ్ళల్లో ఇదే గ్రాంట్స్ వచ్చేటప్పటికి 2398 మందికి ఉంటే 87.5%. అట్లాగే ఇప్పుడు 2734కి పెరిగింది ఫిబ్రవరికి. లాస్ట్ ఫిబ్రవరికి, జనవరి కంటే కూడా ఫిబ్రవరికి ఇంకా సంఖ్య ఎక్కువ అవుతుంది. 85.7% నుంచి 87.5% పెరుగుతోంది. ఓవరాల్గా జనాభా అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళు చైనా నుంచి వెళ్ళేవాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2 ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చదువుల కోసం వెళ్తున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం కోసం ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళు అక్కడ చాలా కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఎలాంటి లొల్లి ఉండదు, ఎలాంటి మతపరమైన ఉద్రిక్తతలో, కులపరమైనటువంటి వివక్షలో ఏమీ లేనటువంటి దేశం అని చెప్తున్నారు.